జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంతో కాంగ్రెస్ సంబరాలు జరుపుకుంటున్న నేపథ్యంలోనే మనకి దేవరకద్ర ఎమ్మెల్యే మసూద్ రెడ్డి గారు వారి మాటల్లో వినే ప్రయత్నం చేస్తారు. సార్, ఎలా చెప్తారు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో? ఇది ఒక ఘన విజయం. మా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేమంతా కలిసికట్టుగా పనిచేసి మా అభ్యర్థి నవీన్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించుకున్నాం. అక్కడి ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తూ మా నాయకత్వాన్ని, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారిని పట్ల ఉన్న విశ్వాసతను వ్యక్తం చేస్తూ వారు చేస్తున్న పాలనకు మెచ్చి ఈరోజు 25,000 మెజార్టీ ఇచ్చారంటే అది చిన్న విషయం కాదు. ఈరోజు ప్రతిపక్షాలు ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటై మా మీద పోరాటం చేసే ప్రయత్నం చేశారు, గెలిచే ప్రయత్నం చేశారు. ఒకళ్ళకేమో డిపాజిట్ రాలే, ఇంకొకళ్ళేమో 25,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన విషయం మీకు అందరికీ కళ్ళకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు జూబ్లీహిల్స్ నియోజక ప్రజలు ఇంత పెద్ద తీర్పు ఇచ్చినందుకు వారికి మా దేవరకద్ర నియోజకవర్గం తరఫున, మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ విజయం మాకు ఒక కిక్ ఇచ్చింది. తప్పకుండా ఇంకా భవిష్యత్తులో ప్రజలకు మరింత చొరవై ఇంకా మంచి పనులు చేసుకుంటూ ముందుకు పోతాం. తప్పకుండా మేము ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలు నచ్చే విధంగా, ప్రజలు నెచ్చే విధంగా పాలన చేయాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశించారు. తప్పకుండా మేము దీన్ని గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం ఈ విజయాన్ని. అంటే ఇప్పుడే కేటీఆర్ చెప్పాడు, జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ప్రచారానికి భయపడే అజరుద్దీన్కి మంత్రి పదవి కట్టబెట్టింది, మా ప్రచారం చాలా ముందుకు సాగిందని చెప్తున్నాడు. కేటీఆర్ అనే వాడు బ్రోకర్ గాడు, వాడు ఎప్పుడేం మాట్లాడతాడో ఇవన్నీ తెలియదు. బ్రోకర్ గాడు, వాడు కడుపు మండతోన ఇప్పుడు మేము చెప్తా ఉన్నాం కదా, ఇప్పుడు అడ్డగోలుగా సంపాదించిన డబ్బులతోన సోషల్ మీడియా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ను తీసుకొచ్చేసి, కొందరు పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చేసి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఎన్నికలలో మన బై ఎలక్షన్లలో ఏ విధంగా ప్రచారం చేశారో మీకు అందరికీ కూడా తెలుసు. కేటీఆర్ అనేటువంటి ఎలక్షన్లకు బిఫోర్ ఏం మాట్లాడిండు, 50,000 మెజార్టీతో గెలుస్తామని చెప్పిన విధవ ఇప్పుడేం మాట్లాడుతున్నాడు? అజరుద్దీన్కు మంత్రి, అరే అజరుద్దీన్కి ఇవ్వకపోతే నీకు ఇస్తారా అరపై మంత్రి పదవి? అజరుద్దీన్ మా పార్టీ వ్యక్తి, మేము మంత్రి పదవి ఇచ్చినాం, నీకు ఇస్తారా? లేకపోతే నీ చెంచాగాలకు జగదీశ్వర్ రెడ్డి గారికి అట్లాంటి వాళ్ళకి ఇస్తారా? 100% అజరుద్దీన్కి ఇస్తాం కదా, ఇది తప్పేముంది అందులో? అజరుద్దీన్కి ఇచ్చినంత మాత్రం మేము గెలిచినామంటే ప్రజలు నవ్వుకుంటారు. ప్రజలు మా వైపు ఉన్నారు కాబట్టి మేము గెలవగలిగినాం. అధికార యంత్రాంగం కూడా ప్రతి బూత్ స్థాయిలో నిలబడి గెలిపించుకుంది ఈ యొక్క సీటు కోసం అని చెప్పేసి అంటున్నాడు. సార్, గతంలో బై ఎలక్షన్లు చాలా జరిగినాయి, మీరు చూసింటారు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారు. పూర్తి యంత్రాంగాన్ని కూడా, పోలీస్ యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకొని వాళ్ళు బై ఎలక్షన్లో కొన్ని గెలిచారు, కొన్ని ఓడిపోయారు. కానీ మేము ఈసారి మీరు బై ఎలక్షన్లలో చూసింటారు, ఎక్కడ చిన్న ఇన్సిడెంట్, చిన్న కేసు కూడా కాలేదు ఎవరి మీద. పారదర్శకంగా అధికారుల మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసారు, మా పని మేము చేసినాం. కాబట్టి చాలా పారదర్శకంగా ఎక్కడ ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగినాయి. మునుముందు కూడా రాబోయే ఏ ఎలక్షన్ అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే స్థాయిలో పనిచేస్తాం, ఇదే స్థాయిలో విజయం సాధిస్తాం. సో ఇది జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జరిగినటువంటి విజయం, ఇది ప్రజల విజయం అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రజలు చెప్తున్నటువంటి ఈ యొక్క విజయంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేసి ఈ యొక్క ప్రజలకి అంకితం చేసేటువంటి ఈజీటు ఈ యొక్క విజయంతో కూడా ముందుకు ఇంకా రకరకాల కార్యక్రమాలతోటి ప్రజల లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ యొక్క తీర్పు మేము శిరస వహిస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్నగర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.